హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు మీ మొబైల్ నెంబర్ని అనేది చాలా చోట్ల అయితే ఇస్తూ ఉంటారు కదా. అలా మీ మొబైల్ నెంబర్ చాలా చోట్ల ఇవ్వటం వల్ల మీ మొబైల్ అనేది అయితే సేఫ్గా ఉండదు. మీ ఫోన్లో కొన్ని సెట్టింగ్స్ కనుక మీరు చేసుకున్నట్టయితే మీ మొబైల్ నెంబర్ అనేది అలాగే మీ ఫోన్ అనేది కూడా సేఫ్గా అయితే ఉంటుంది. అందుకే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మన మొబైల్ ఫోన్ని ఎలా సేఫ్గా ఉంచుకోవాలని చెప్పేసి కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్తాను. వీడియో స్టార్ట్ చేయే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇక్కడ ఈ వీడియోని అయితే లైక్ సింబల్ ఉంటుంది కదా, లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ ఎలా చేయాలి అనేది అయితే చెప్తాను. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి గైస్, మీ ఫోన్లో ఉండే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇలాగా పైకి అన్నట్టయితే ఇక్కడ మీకు గూగుల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఎంఐ అకౌంట్ దాని కింద చూడొచ్చు గూగుల్ అని చెప్పేసి, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు ఇలా అయితే ఓపెన్ అవుద్ది. దీని పక్కన చూడొచ్చు ఆల్ సర్వీస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇలా పైకి అన్నట్టయితే మొబైల్ నెంబర్ షేరింగ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆటోఫిల్ అండ్ పాస్వర్డ్ సెక్షన్లో మొబైల్ నెంబర్ షేరింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఈ ఆప్షన్ అనేది మనకి ఎనేబుల్లో ఉంది. ఎనేబుల్లో ఉంటే ఎలా గూగుల్ టు షో యూ ఏ స్క్రీన్ దట్ లెట్స్ యూ చూజ్ ఏ మొబైల్ నెంబర్ టు షేర్ వెన్ ఏ థర్డ్ పార్టీ యాప్ అండ్ రిక్వెస్ట్ యువర్ ఫోన్ నెంబర్ అని చెప్పేసి అయితే వచ్చింది. అంటే ఏంటి అని అంటే, ఈ ఆప్షన్ అవైలబుల్లో ఉందంటే ఏదైనా థర్డ్ పార్టీ యాప్స్ కదా మన గూగుల్ అనేది మన మొబైల్ నెంబర్ని అయితే చూపిస్తుంది అనమాట. అందుకే ఈ ఆప్షన్ అయితే ఆఫ్ అయితే చేసేసుకోండి. అప్పుడు మన మొబైల్ నెంబర్ అనేది అయితే సేఫ్గా ఉంటుంది. అండ్ అలాగే మీ ఫోన్లో చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్ ఇది. ఇప్పుడు ఈ సెట్టింగ్ని ఆఫ్ చేసుకుంటే మన గూగుల్ అనేది మన మొబైల్ నెంబర్ని అయితే థర్డ్ పార్టీ యాప్స్కి షేర్ అయితే చేయకుండా ఉంటుంది. అందుకే ఆప్షన్ కూడా ఆఫ్ అయితే చేసుకోండి. ఇప్పుడు సెకండ్ సెట్టింగ్ అయితే చెప్తాను. ఇప్పుడు మీ ఫోన్లో చేసుకోవాల్సిన సెకండ్ సెట్టింగ్ వచ్చేసి మళ్ళీ సెట్టింగ్స్లోనే ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు సెర్చ్ బార్లో అన్నోన్ అనేది అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడొచ్చు, ఇన్స్టాల్ అన్నోన్ యాప్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చింది కదా, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఇన్స్టాల్ అన్నోన్ యాప్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ ఫోన్లో మీరు ఏమేమి యాప్స్ అయితే ఇన్స్టాల్ చేశారో అన్ని యాప్స్ కూడా ఇక్కడైతే షో అవుతాయి. ఇక్కడ చూడొచ్చు అన్ని యాప్స్ అయితే కనిపించినాయి. ఇక్కడ చూడొచ్చు క్రోమ్కి వచ్చేసి అలౌడ్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. దీన్ని అయితే సింపుల్గా ఇలా క్లిక్ చేసి ఇది ఆన్లో అయితే ఉంది, దీన్ని అయితే ఆఫ్ చేసేసుకోండి. ఆన్లో ఉంటే ఏంటంటే యువర్ ఫోన్ అండ్ పర్సనల్ డేటా ఆర్ మోర్ vulnerable to attack by unknown apps. By installing apps from a source, you agree that you are responsible for any damage to your phone or loss of data that may result from their use అని చెప్పేసి వచ్చింది. అంటే మీరు క్రోమ్ బ్రౌజర్ నుంచి ఏమేమి యాప్స్ని అయితే ఇన్స్టాల్ చేస్తారో ఆ యాప్స్కి మన క్రోమ్ అనేది మన డేటాని అయితే ఇస్తుంది అనమాట. అందుకే ఈ ఆప్షన్ అయితే ఆఫ్ అయితే చేసి పెట్టుకుంటే మనం అప్పుడు మన మొబైల్ అనేది అయితే సేఫ్గా అయితే ఉంటుంది. అందుకే దీన్ని అయితే ఆఫ్ అయితే చేసి పెట్టుకోండి. ఆ సెట్టింగ్ చేసుకుంటే మన మొబైల్ అనేది అయితే సేఫ్గా ఉంటుంది. అండ్ అలాగే థర్డ్ సెట్టింగ్ వచ్చేసి మీ ఫోన్లో ఉండే క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ని క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ వస్తాయి కదా, దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ అలా కొద్దిగా పైకి అన్నట్టయితే సైట్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది అడ్వాన్స్డ్ సెక్షన్లో. దీంట్లోకి అయితే వెళ్ళి మీరు ఇక్కడ ఇలా కొద్దిగా పైకి అన్నట్టయితే కంటెంట్లో చూడొచ్చు థర్డ్ పార్టీ కుకీస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసి ఇది మీకు బై డిఫాల్ట్గా ఎలా థర్డ్ పార్టీ కుకీస్లో అయితే ఉంటుంది, దేంట్లో కాకుండా బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్లోకి అయితే మార్చండి. మనం ఆల్రెడీ సెట్టింగ్స్లో అయితే క్రోమ్ బ్రౌజర్ని ఆఫ్ చేసాం. అండ్ అలాగే ఇక్కడ కూడా ఆఫ్ చేసుకుంటే మన ఫోన్ అనేది ఇంకా సేఫ్గా అయితే ఉంటుంది. అందుకే బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్లో పెడితే మనం క్రోమ్ బ్రౌజర్లో ఏమైనా సెట్ చేసినా బ్రౌజింగ్ చేసినా కూడా సేఫ్గా కూడా ఉండొచ్చు. అందుకే బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్లోకి అయితే చేంజ్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ ఒక ఏరో మార్క్ కనిపిస్తుంది కదా, దీని అయితే క్లిక్ చేసి దాన్ని ఆఫ్ చేయడం వల్ల కానీ ఆన్ చేయడం వల్ల కానీ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది చెప్పేసి మీరు కావాలంటే ఇక్కడైతే చదువుకోవచ్చు. ఇది వచ్చేసి మీ ఫోన్లో చేసుకోవాల్సిన థర్డ్ సెట్టింగ్. సో చూసారు కదా గైస్, మీ ఫోన్లో అనేది ఈ 3 సెట్టింగ్స్ కనుక చేసుకున్నట్లయితే మీ మొబైల్ ఫోన్ అనేది సేఫ్గా ఉంటుంది. అండ్ అలాగే మీరు మొబైల్ నెంబర్ని ఎక్కడెక్కడ ఇచ్చారో అవి కూడా కొంచెం సేఫ్గా అయితే ఉంటాయి. అండ్ అలాగే ఈ వీడియోకి అయితే ఇంతే. మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మొబైల్ ప్రాబ్లంకి సంబంధించింది మీకు ఏం ప్రాబ్లం ఉన్నా మన ఛానల్లో దానికి సంబంధించిన వీడియో ఉంటుంది, చూడండి. అండ్ అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి, నేను ఆ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. Bye bye.